రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది రెడ్డి అనంతలక్ష్మి. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. రోజుకొకరు మృతి చెందుతూ ఉండటంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య ఇక తాజాగా ఒక మహిళ మృతి చెందింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. చెప్పండి హరీష్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరణాలు అయితే ఆగటం లేదు. ఇప్పటికి దాదాపు 23 రోజుల నుంచి ఏకదాటిగా ఈ అంశం కొనసాగుతూనే ఉంది. సంఘటన జరిగిన సమయంలో 6గురు వెనువెంటనే మృతి చెందారు. తర్వాత రాజమండ్రిలో వివిధ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స అందించడం ప్రారంభించారు. అయినా ఈ శాంపిల్స్ తీసుకుని బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎన్నో రోజులు గడిచినా సరే కనీసం ల్యాబ్ రిపోర్ట్స్ కూడా రాలేదు. వారికి ఏ చికిత్స అందించారన్న విషయం మీద కూడా చాలా రోజులు అసలు వైద్యులు కూడా స్పష్టత లేకుండా పోయింది. తర్వాత ఇథిలిన్ గ్లైకాల్ పాలనలో కలిసింది. దానివల్ల ఈ సమస్య తలెత్తినట్టు దానికి యాంటీడోట్ తెప్పించి చికిత్స అందించడం ప్రారంభించారు. మొత్తం బాధితులందరికీ కూడా కిడ్నీ సమస్యలు అయితే చాలా తీవ్రంగా ఉండటం జరిగింది. కిడ్నీ పనిచేయకపోవటం వల్లే చాలా వరకు ఈ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా 4 పిల్లలు ఉన్నారు. అందరూ ఇప్పటికీ మృతి చెందారు. విశాఖపట్నం కేజీహెచ్ లో మనోహర్ అనే బాలుడు చనిపోయాడు చికిత్స పొందుతూ. అదేవిధంగా రాజమండ్రిలో జయకృత రాజు అనే చిన్నపిల్లాడు కూడా 2 సంవత్సరాల 10 నెలలు చిన్నారి కూడా 2 రోజుల క్రితం మృతి చెందాడు. అయినా సరే దాని తర్వాత కూడా మరుసటి రోజు ఇవాళ కూడా ఇంకొక మహిళ రెడ్డి అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ కూడా మృతి చెందడం జరిగింది. దీంతో అసలు బాధితులు తీవ్ర మరణాలు నెలకొన్నాయి. ఈ మరణాల సంఖ్య అయితే ఆగటం లేదు. చికిత్స పొందుతూ ప్రతిరోజు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం బాధితులు కాంపెన్సేషన్ అయితే ఇస్తుంది, కానీ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుని ఏ రకమైన వైద్యం వాళ్ళకి ఇప్పటిదాకా అందించామనే విషయం మీద కూడా ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. మరో చికిత్స జరుగుతున్నా సరే ప్రతిరోజు ఒక్కొక్కరు చనిపోవటం మొత్తం అందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది. ఇంత జరిగినా రాజమండ్రి కానీ ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ముఖ్యంగా ఆహారంలో కల్తీకి సంబంధించి అసలు ఎన్ని ప్రాంతాల్లో పరిశీలన జరిగాయనే విషయాన్ని కూడా అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకున్నట్లేదు. ఎందుకంటే పాలు మాత్రమే కాకుండా అనేక ఆహార పదార్థాలకు సంబంధించి కల్తీలు అయితే ఎదురెచ్చిగా జరిగిపోతూనే ఉన్నాయి. ఇంత పెద్ద అంశం జరిగిన తర్వాత కూడా, ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం మీద కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుత కల్తీ పాల ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా జరగాలి. జరిగిన ఘటనకు సంబంధించి మూలాలు కనుక్కోవాలనే విషయాన్ని కూడా ఇప్పటికీ అందరూ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.